హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఐటి వ్లాగ్స్. నేను మీ ఇందు. నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే నేను మా ఊరి దుర్గమ్మ గుడికి అయితే వచ్చేసిన. నా న్యూ బిగినింగ్ అదే అండి, నా న్యూ యూట్యూబ్ ఛానల్ దుర్గమ్మవ్వ దర్శనంతో అయితే మొదలు పెడదామని వచ్చేసిన. మరి దర్శనంకి వెళ్ళిపోదామా? గుడి ఎంట్రన్స్లో అయితే వచ్చే భక్తులకు ఇంత పెద్ద దుర్గమ్మ విగ్రహం అయితే దర్శనం ఇచ్చేస్తుందన్నమాట. ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఎన్ని వెహికల్స్ వచ్చినా పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇక్కడైతే మన ఫుట్వేర్ ఇడ్చడానికి అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారు ఫ్రెండ్స్. మనకు కాలు కడుక్కోవడానికి అరేంజ్మెంట్స్ ఇదైతే మన గుడి ముఖ భాగం అన్నమాట. ఇదంతా అయితే క్యూ సిస్టమ్ మెయింటైన్ చేయడానికి అరేంజ్మెంట్స్ అన్నమాట. నేనైతే నా జూనియర్స్ అంటే నా చెల్లెలతో ఆఫ్టర్ లాంగ్ టైం గుడికి అయితే వచ్చినాను అనమాట. ఇక్కడ మా చెల్లెళ్ళు వేషాలు అయితే చూడండి కొంచెం. ఇక్కడి నుంచి అయితే మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనకి అమ్మవారి పల్లకి అయితే ఉందన్నమాట. అమ్మవారి పల్లకిని అయితే దర్శనం అయితే చేసేసుకుంటున్నా. మేము ఉగాది నెక్స్ట్ రోజు వెళ్ళినాం కాబట్టి గుడి అయితే చాలా బాగా ఫ్లవర్స్తో అయితే బాగా డెకరేట్ చేస్తారనమాట. ఇక్కడైతే నేను కుంకుమార్చనకైతే టికెట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కుంకుమార్చన టికెట్ అయితే 100 రూపీస్ ఉందన్నమాట. టికెట్ అయితే ఇచ్చినారు. మాదైతే కుంకుమార్చన కాబట్టి ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. నార్మల్ దర్శనానికి అంటే ఫ్రీ దర్శనానికి అయితే ఇక్కడ సైడ్స్లోనంతా లైన్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి అయితే ఇడుస్తారు. బట్ నాది కుంకుమార్చన కాబట్టి ఈ సైడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాను. గుడి లోపల అయితే ఫ్లవర్స్తో డెకరేషన్స్ ఏ పండుగకైనా ఇట్లే చేస్తారనమాట. మేమైతే ఉగాది నెక్స్ట్ రోజు వెళ్ళినాం కాబట్టి దాంట్లో ఫ్రైడే కూడా కాబట్టి ఫుల్ రష్గా అయితే ఉంది ఫ్రెండ్స్. కుంకుమార్చన కాబట్టి ఈ సైడ్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాను. ఇక్కడైతే కుంకుమార్చన చేస్తారు ఫ్రెండ్స్. కుంకుమార్చనకు కూడా చాలా మంది అయితే నిలబడినారు. ఒకరి తర్వాత ఒకరికైతే కుంకుమార్చన పూజారి అయితే చేస్తున్నాడు అనమాట. నా టర్న్ ఇప్పుడైతే వచ్చింది. నేనైతే ఇక్కడ మా ఇంటి గోత్రము మరి మా ఇంట్లో వాళ్ళ పేర్లు అందరూ అయితే చెప్తున్నాను. ఇప్పుడు అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నారనమాట. అమ్మవారిని చూడడానికి అయితే 2 కళ్ళు చాలడం లేదు ఫ్రెండ్స్, అంత కళగా ఉంది అమ్మవారు అయితే. గర్భగుడిలో అయితే అస్సలు కెమెరాస్ అలౌడే లేదనమాట. అంటే ఫొటోస్ వీడియోస్ ఏమాత్రం తీయడానికి అలౌ చేయరనమాట. మేము చాలా తిట్టించుకొని మరీ వీడియోస్ అయితే రికార్డ్ చేసినాము. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉందో. గర్భగుడి నుంచి అయితే ఇప్పుడు బయటకైతే వచ్చేసినాము. ఇక్కడైతే నాగమ్మ రాతి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే గుడి వెనక భాగం అన్నమాట. ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ దట్ అమ్మవారికి ముఖానికి కాదు వీపుకైతే అలంకారం చేసి పూజలు అయితే చేస్తారంట. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్స్లో అయితే చెప్పండి. ఇక్కడైతే ఎట్లాంటి డ్రెస్సెస్ వేసుకోవచ్చు వేసుకోకూడదని బోర్డ్స్ వేశారు. నేనైతే ఇప్పుడు కోనేరు చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాను. కోనేరు దగ్గర అయితే ఫుల్ బంట అయితే ఫుల్ కాలుతున్నాయి ఫ్రెండ్స్. కాళ్ళు అయితే కాలిపోయినాయి, అదే చెప్తున్నాను. అక్కడ కోనేరులో అయితే చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఎంత బాగా తిరుగుతున్నాయో వాటర్లో, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూసేకైతే.
గుడి సరౌండింగ్స్లో అయితే బాగా ప్లాంట్స్ అయితే పెంచినారనమాట. చాలా బాగుంది చూసేకైతే. గుడి బయట ఈ గ్రౌండ్లో అయితే అంతా మన నవరాత్రిలో అయితే బాగా స్టేజెస్ వేసి కంటిన్యూస్లీ ఏదో ఒకటి డివోషనల్ ప్రోగ్రామ్స్ అయితే నడుస్తూనే ఉంటాయన్నమాట. నవరాత్రిలో వస్తే చాలా కళగా ఉంటుంది ఇదంతా చూసేకి. ఇక్కడైతే నిత్య అన్నదాన సత్రం అయితే ఉందన్నమాట. ఇట్లయితే మేము గుడిలో దర్శనం చేసేసుకున్నాము. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.